మీ నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం పెద్ద సుదర్శన్ రెడ్డి గత 5 రోజుల నుంచి చావు పోరాడంతో నైట్ మరణించారు. ఎట్లా చూడొచ్చు? అయితే ఇవాళ నర్సంపేట నియోజకవర్గ ప్రజలంతా ఆయన ఎప్పుడైతే హాస్పిటల్ పాలైండో అప్పటి నుంచి కన్నీటి పాలై నీళ్ళు కారిపోతున్నాయి. చాలామంది జనం కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఆయనకు చేయని పూజలు లేవు, మొక్కని దేవుళ్ళు లేరు. ప్రతి ఒక్కరు కష్టపడి పెద్దన బతకాలని ఈ మరణ వార్త విన్నాక ప్రతి ఒక్కరు కంటి తడ నీరు పెట్టుకొని ఏడుస్తూ దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. అతను చేసిన సేవలకు నర్సంపేట నియోజకవర్గంలో అసలు మగోడు అంటే ఆయనే. ఎందుకంటే ఇంత వర్కులు తీసుకొచ్చి కొన్ని కోట్ల డబ్బులు తీసుకొచ్చి మన ఆసుపత్రి కట్టించుడు, మన మెడికల్ కాలేజీ, మళ్ళీ పాకాలకు ఎక్కడి నుంచో జూరాల నుంచి నీళ్ళు తీసుకొచ్చిన ఘనత ఆయన ఒక్కరికి. ఆనపురం మండల ప్రజలంతా అతనికి బాకీ. ఆయన చేసిన సేవలు మర్చిపోలేము. ఆ దుఃఖ సముద్రంలో చాలా మంచి వ్యక్తి అని పూజించుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే నర్సంపేట నియోజకవర్గం నుంచి గత 5 రోజుల నుంచి చావు పోరాటం నుంచి నేను నైట్ మరణించారు. ఎట్లా చూడొచ్చు? మేము సుదర్శన్ రెడ్డి గారిని ఒక నాయకుడు కాకుండా దేవుడిగా చూసేది. ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు, ఇంతకన్నా గొప్ప స్థాయి ఉన్న మంత్రులు ఉన్నారు, పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరి దగ్గర లేని గుణం సుదర్శన్ రెడ్డి దగ్గర ఉన్నది. అవినీతి అనే ఆలోచన అనేది కూడా ఆయన దగ్గర లేదు. చాలా చిన్న స్థాయి కార్యకర్త నుంచి వచ్చి నేడు ఎమ్మెల్యేగా ఎదిగాడు. మా ఊరుకు 3 ఎకరాల భూమి ఇచ్చాడు, దళిత బంధు ఇచ్చాడు, ₹1 కోటి మా ఊరుకు కూడా తీసుకొచ్చాడు. కానీ ₹1 కూడా చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కూడా ఎన్నో ఫ్రాడ్ చేసిన విన్నాం. కానీ ఇలాంటి అవినీతి మచ్చలేని నాయకుడు అనేది రాష్ట్రం మొత్తంలో లేడు. చిన్న కార్యకర్త ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చేసి నర్సంపేట ఎమ్మెల్యేగా ఎదిగిండు. ఖచ్చితంగా నర్సంపేటకు మంత్రి అయి వస్తాడని మేము ఆశించడం. కానీ ఆయన ఊరేగింపులు అట్లా పాల్గొందాం అనుకున్నాం. కానీ ఈరోజు ఆయన మరణ ఊరేగింపులో పాల్గొంటానని మేము అనుకోలేదు. నేను కూడా నాకు మీసం రాని వయసు నుంచి కూడా తెలంగాణ కొరకు పోరాటం జరుగుతుంటే కూడా నాకు రాజకీయాలు అంటే నచ్చాయి. కానీ తెలంగాణ పోరాటం చేస్తా అంటే ఒక సుదర్శన్ రెడ్డి అనే ఒక వ్యక్తి గురించి అన్ని కేసులైనా కూడా అన్ని ప్రలోభాలు పెట్టినా కూడా తెలంగాణ వాదాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్ళి తెలంగాణ సాధించిన తెలంగాణ కొరకు పోరాడిన అతి మందిలో తెలంగాణ రాష్ట్రం ఉంటారంటే సుదర్శన్ రెడ్డి గారు. అతను ఆదర్శంగా తీసుకొని నేడు రాజకీయ యువత కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇంత ఎదుగొచ్చని కూడా నిరూపించాడు. అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మాత్రం బాధాకరం. ఇది ఓన్లీ నర్సంపేటకే కాదు, యావత్తు బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఒక గొప్ప నాయకుడు కోల్పోయిన రోజు. ఖచ్చితంగా అతని లోటు మాత్రం ఎవరు కూడా తీర్చలేకపోతున్నారు. నిజంగా ఒక నర్సంపేట వరంగల్ జిల్లా కేంద్రంగా కూడా నర్సంపేట రానున్న రోజుల్లో కూడా ఇది జిల్లా కేంద్రంగా అయ్యేది సుదర్శన్ రెడ్డి ఉంటే. దానికి నిదర్శనం ఏంటంటే ఒక మెడికల్ కాలేజ్ కూడా జిల్లాలకే మెడికల్ కాలేజ్ వచ్చింది. అలాంటి కాకుండా నేను అనేది ఒక జిల్లా కేంద్రంకి వచ్చే ఒక మెడికల్ కాలేజీని కూడా నర్సంపేట ఒక గిరిజన ఏరియాకు కూడా మెడికల్ కాలేజీని పట్టుకొచ్చిండంటే అతను ఎంత దార్శనికుడు, ఎంత ముందు చూపు ఉన్న వ్యక్తి అనేది అర్థమవుతుంది. ఇది ఈ ఒక్కడితోనే ఆగకపోవు. నీళ్లు తీసుకొచ్చి రైతుల కళ్ళలో ఆనందం నింపాడు. మెడికల్ కాలేజ్ తీసుకొచ్చేసి ప్రజలని కన్నారావుపేటలో ఒక హబ్బు నిర్మించిండు. ఎన్నో మంచి పనులు చేసిండు. ఇప్పుడు పాకాలకు కూడా చెరువులు తీసుకొచ్చిండు. ఇక్కడ నర్సంపేటలో ఎన్నలేని దళిత బంధు పైలట్ ప్రాజెక్టు పథకం మీద పెట్టేసిండు, గొర్రెల పథకం పెట్టిండు, గేదెల పథకం పెట్టిండు, ఎన్నో పనులు చేయించిండు. కానీ నిజంగా అతను ఏదో మార్పు కింద పోయినసారి ఓడిపోయిన తప్ప ప్రజలలో ఓడిపోయినాక ఎక్కువ బాధపడ్డారు. ఇంత గొప్ప అంటేనే అర్థమవుతుంది, ఇంత జనాలు ఉన్నారు. ఇంత గొప్ప నాయకుడిని అసలు మేము ఎట్లా ఓడగొట్టినాం, ఇంత పనిచేసిన నాయకుడిని ఎట్లా ఓడగొట్టినాం అని కూడా ప్రజలు కొద్ది కాలంలో తెలుసుకున్నారు. ఈసారి ఇంకా అంతకన్నా బలంగా ఓటు వేసి గెలిపించి మంత్రిని చూసుకుందాం అనుకున్నాం. ఆయన కన్నా ఎక్కువ కూడా మేము పనిచేసి ఊరు వాడవాడ తిరగాలి. ఆయనతో కూడా నేను కూడా ఎన్నో ఊర్లు, ఎన్నో గడపలు కూడా నేను తిరగడం జరిగింది. అవన్నీ ఈరోజు గుర్తొస్తా అంటే మేము ఎప్పుడు నర్సంపేటకు వచ్చినా కూడా పెద్ద సుదర్శన్ రెడ్డికి స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమం అని ఉండేది. అలాంటిది అలా స్తంభాలకు ఆయన శ్రద్ధాంజలి పోస్టర్లు చూస్తుంటే అది జీర్ణించుకోలేకపోతున్నాం. ఇది నిజంగా ఈరోజు వస్తూ అనుకోలేదు. బాధాకరం.